పెదవి దాటని మాటకి నువ్వు రాజువి, పెదవి దాటిన మాటకి నువ్వు బానిసవి. రాజకీయాల్లో ఉండే వాళ్ళకి మాట్లాడడమే వృత్తి. అందులో సాధ్యాసాధ్యాలను మర్చిపోయి హామీ ఇచ్చి తప్పడం ఒక ప్రవృత్తిలా మారిపోయిన రోజులు. ఈ కాలంలో కూడా మాట మీద నిలబడిన ఒక సేనాని కథ మీకు చెప్తాను. గ్రామ స్వరాజ్యం, పల్లె పండుగ. పల్లెలే మనకు తిండి పెడతాయి, ఉపాధి కల్పిస్తాయి. కానీ అక్కడ ఇన్ఫ్రా క్రియేట్ చేయడంలో ఒక చిన్న చూపు అనాదిగా ఉంది. కూటమి ప్రభుత్వంలో వేరే శాఖలు తీసుకునే అవకాశం ఉన్న కళ్యాణ్ గారు గ్రామీణాభివృద్ధి పంచాయతీరాజ్ శాఖను తీసుకుని పల్లె పండుగ ద్వారా పల్లెల రూపురేఖలు మార్చే పనిలో పడ్డారు. 7,213 కిలోమీటర్ల రోడ్లు వేసి పల్లెలకున్న కనెక్టివిటీని పెంచడమే కాకుండా ఉపాధి, ఆర్థిక వ్యవస్థకు ప్రాణం పోశారు. పల్లె పండుగ 2.0 ద్వారా మరో 8,571 కిలోమీటర్ల రోడ్లు, ఇతర మౌలిక సదుపాయాలు కల్పించే పనిలో పడ్డారు మన జనసేనాని. గ్రామీణ నీటి సరఫరా. 3వ ప్రపంచ యుద్ధం జరిగితే అది నీటి కోసమే అని ప్రపంచ మేధావులు చెప్తుంటారు. అలాంటి నీటి విలువ నీరు సరిగ్గా అందని గ్రామీణ ప్రజలకే తెలుస్తుంది. విస్తృత పర్యటనల్లో గ్రామాల దాహార్తిని గుర్తించిన పవన్ కళ్యాణ్ గారు అస్తవ్యస్తంగా ఉన్న ఆర్డబ్ల్యూఎస్ శాఖని సరిచేసి ఉన్న నిధుల్ని సక్రమంగా వాడి గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల ఆగిపోయిన 13,000 కోట్ల జల్ జీవన్ మిషన్ కేంద్ర నిధులను తీసుకొచ్చి గ్రామీణ నీటి సరఫరాని గాడిలో పెట్టారు. అంతేకాక 7,910 కోట్లతో 68 లక్షల కుటుంబాలకు నీళ్లు ఇచ్చే అమరజీవి జలధార ప్రాజెక్టుని నిడదవోల్లో పవన్ కళ్యాణ్ గారు ప్రారంభించారు. ఆంధ్రుల అస్తిత్వాన్ని కాపాడిన శ్రీ పొట్టి శ్రీరాములు గారికి సరైన నివాళి ఈ త్రాగునీటి ప్రాజెక్టు. గతంలో చేయని పనులు చేసినట్లుగా చూపించడం, నిధుల్ని డైవర్ట్ చేయడం వంటి దారుణాలు ఉండేవి. ఏపీకి జేజేఎం నిధులు ఇవ్వం అనే పరిస్థితి నుంచి కేంద్రం నిధులు ఇవ్వటమే కాక రుణాలకు గ్యారంటీ ఇచ్చే వరకు వచ్చిన మార్పుకి కారణం పవన్ కళ్యాణ్ గారు. సత్యసాయి ట్రస్ట్. ఈ సత్యసాయి ట్రస్ట్ కరువు జిల్లాల ప్రజల దాహార్తిని తీర్చే సంస్థ. అలాంటి సంస్థను నిర్వహిస్తున్న ప్రభుత్వ మరియు ఇతర ఉద్యోగులకు జీతాలు ఇవ్వకపోవడం దారుణమే కాకుండా పాపం కూడా. ఆ విషయం తన దృష్టికి రాగానే 30 కోట్లు విడుదల చేసి వారి జీతాల బకాయిలను తీర్చేలా చేశారు కళ్యాణ్ గారు. నిర్లక్ష్యం సాధారణం అయిపోయిన మన వ్యవస్థలలో స్పందించే మనసున్న నాయకుడు పాలనలోకి రావటం ప్రజలే కాక చిరుద్యోగులు కూడా కోరుకునే ఒక మంచి మార్పు. ప్రమోషన్స్. ఒక ప్రభుత్వ ఉద్యోగికి అది అటెండర్ అయినా ఐఏఎస్ అయినా ప్రమోషన్ అంటే వాళ్ళ ఇళ్లలో అది ఒక పండుగ. ఈ విషయం ఒక ప్రభుత్వ ఉద్యోగి కొడుగ్గా, మనవడిగా పవన్ కళ్యాణ్ గారికి తెలుసు. అందుకే కొన్ని ఏళ్లుగా నిలిచిపోయిన ప్రమోషన్స్ ని బూజు దులిపి మరీ ఇచ్చారు. రూపాయి అవినీతి గాని, ఒక్క ఆరోపణ గాని, ఒక్క కోర్టు కేసు గాని లేకుండా పూర్తి చేశారు. పూర్తి చేయడమే కాకుండా వాళ్ళందరితో మాటామంతి కార్యక్రమం పెట్టి వాళ్ళ కష్టసుఖాలు తెలుసుకున్నారు. చాలా మంది ప్రమోషన్స్ తో రిటైర్ అవుతామని అనుకోలేదని చెమర్చిన కళ్ళతో కృతజ్ఞతలు చెప్పారు. 2006 నుంచి మేము ఇప్పటికి 19 సంవత్సరాలు సర్వీస్ చేశాం సార్. మీరు వచ్చిన తర్వాత ఆగస్టులో మేము గ్రేడ్ 3 నుంచి 2కి వచ్చాం సార్. ఇప్పుడు రీసెంట్ గా గ్రేడ్ 1 తీసుకుని మేము గ్రేడ్ 1 పొజిషన్ లో ఉన్నాం సార్. మీ దయ వల్ల మేము విత్ ఇన్ షార్ట్ పీరియడ్ లో 2 ప్రమోషన్లు తీసుకున్నాం సార్. ఇంకో ప్రమోషన్ కూడా ఇచ్చారు సార్. మాట మంత్రి అనే మంచి ప్రోగ్రాం పెట్టి మాకు 3వ అవకాశం ఇచ్చారు సార్. అలానే పంచాయతీరాజ్ శాఖకు స్పష్టమైన రూపు ఇస్తూ డివిజనల్ డెవలప్మెంట్ ఆఫీసులను అన్ని రెవెన్యూ డివిజన్స్ లో ఏర్పాటు చేశారు. గ్రామీణ ఆంధ్రప్రదేశ్ పనుల విషయంలో ఇక ఏమాత్రం సాకులకు ఆస్కారం లేకుండా చేస్తున్నారు మన కళ్యాణ్ గారు. మంత్రివర్యులు వచ్చిన తర్వాత చక్కగా పంచాయతీని ప్రక్షాళనము అంటారు. అంటే కింద స్థాయి నుంచి కూడా పై స్థాయి వరకు వారు చేరి ఉన్న సర్వీసులను బట్టి వాళ్ళకి వచ్చే ప్రమోషన్లు అన్నీ కూడా చక్కగా వారు అధ్యయనం చేసి ఇప్పటి వరకు కూడా మంచి మార్గంలో నడిపిస్తూ ఉన్నారు. మేము ఉన్నంత వరకు కూడా మంత్రివర్యులకు రుణపడి ఉంటాము. ఈ ఏదైతే పంచాయతీరాజ్లో గత 10-30 సంవత్సరాల నుంచి లేనటువంటి సంస్కరణలను తీసుకొచ్చి
సీఎం గారు, ఆయన డిప్యూటీ సీఎం గారు మరి 10,000 మందికి పైగా మరి ప్రమోషన్స్ కల్పించారు వివిధ స్థాయిల్లో. నిజంగా హ్యాట్స్ అప్ మరి పవన్ కళ్యాణ్ గారు. మా ఫీల్డ్ లెవెల్లో ఉన్న సమస్యలు డైరెక్ట్గా డిప్యూటీ సీఎం గారు డైరెక్ట్గా కూర్చొని అడగడం అనేది చాలా గొప్ప విషయం. ఇప్పుడు వరకు ఇలాంటిది ఎప్పుడు జరగలేదు. ఈ చలనం మరి కాదా సంచలనం, చినుకల్లే మొదలై ఉప్పెన కాదా ఈ కథనం. మీరు చెప్పిన ఇన్స్ట్రక్షన్ ప్రకారం ఇంతకు ముందు సీఈఓస్ని ఫ్రంట్లో కూర్చోబెట్టి, తర్వాత డెప్యూటీ సీఈఓస్ని, తర్వాత డిపిఓస్ని, తర్వాత లాస్ట్కి పంచాయతీ సెక్రటరీస్ని కూర్చోబెట్టేవాళ్ళు. బట్ నిన్న ఈవినింగ్ మీరు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ ప్రకారం పంచాయతీ సెక్రటరీస్ని, సీఈఓల్ని, ఎంపీడీఓల్ని అందరినీ ఈక్వల్గా ట్రీట్ చేస్తూ మనం అందరినీ ఫ్రంట్లోనే కూర్చోబెట్టాం సార్. పంచాయతీరాజ్ శాఖ అని ఒకప్పుడు అనుకునేవారు సార్, ఇప్పుడు పవన్ రాజ్ శాఖ అని పిలవాలనిపిస్తుంది. పంచాయతీరాజ్ వ్యవస్థలో ఎంత చేసినా ఏముంది అనే సమయంలో అద్భుతమైన అవకాశం మన పంచాయతీరాజ్ శాఖ మార్చులు డిప్యూటీ సీఎం గారి రూపంలో కల్పించిన దేవుడికి నేను ముందుగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను సార్. ఒక హీరోగా మా మనసులో ఉన్న హీరో సార్, కానీ అలాంటి వ్యక్తి మాకు మినిస్టర్గా వచ్చినందుకు, ఒక పంచాయతీరాజ్ వ్యవస్థని రాజులా పరిపాలించే అధికారి మాకు వచ్చినందుకు తెలియజేస్తున్నాం సార్. పిఎం స్వామిత్వ. ఎవడన్నా సరే రేపు పొద్దునొచ్చి ఏ పులివెందల నుంచో జగన్ మనిషి వచ్చి ఇక్కడ వచ్చి ఈ స్థలం నాది అని కోర్టుకి మనకి సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్లో పెట్టుకుంటే అది మీకు తెలియాలి. అది మీకు తెలియకపోతే, మీరు క్లెయిమ్ చేయకపోతే మీకు ఎప్పటికీ రాదు. అది వెళ్ళిపోయింది, మనకి ఓనర్షిప్ ట్రాన్స్ఫర్ అయిపోయింది. ఇది మన తాతగారులు ఇచ్చింది, మన పిత్రార్జితం, మన కష్టార్జితం కావచ్చు. ఇవన్నీ తీసేస్తున్నాడు జగన్. అంబేద్కర్ గారు ఒకటే చెప్తారు, నువ్వు ఎన్ని గొప్ప చట్టాలైనా చెయ్యి, ఎన్ని ఉన్నతమైన ప్రతిపాదనలు చట్టాలు చెయ్యి, పాలించేవాడి బుద్ధి వక్రంగా ఉంటే మనం ఏం చేయలేము. భారతదేశంలో కుటుంబం తర్వాత మనిషి దేనికోసమైనా ప్రాణం పోయేలా పోరాడతాడు అంటే అది తన భూమి కోసం. ఆ భూమి హక్కుని ప్రజలకు భద్రంగా ఇవ్వటం ప్రభుత్వం బాధ్యత. అందుకోసం కేంద్రం తెచ్చిన పథకమే ఈ పిఎం స్వామిత్వ. గ్రామీణ భారతదేశంలో నివసించే ప్రజలందరికీ తమ ఆస్తిపై స్పష్టమైన హక్కును కలిగి ఉండేలా చేయడమే ప్రధాన లక్ష్యం. ఆంధ్రప్రదేశ్లో పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో ఈ పథకం పనులు జరుగుతున్నాయి. ఇప్పటికే డ్రోన్స్తో సర్వే పూర్తయింది. 1 కోటి ప్రాపర్టీ కార్డ్స్ ఇచ్చే పనులు జరుగుతున్నాయి. దీనివల్ల గ్రామాల్లో ఆస్తి తగాదాలు తగ్గుతాయి, భూముల లావాదేవీలలో పారదర్శకత పెరుగుతుంది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనో, సర్వే రాళ్లపై, పాస్ పుస్తకాలపై తమ ఫోటోలు ఉండాలనో కాకుండా గతంలో ఉన్న సమస్యలు పరిష్కరించి ప్రజలకు పూర్తి భరోసా కల్పించేలా ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు కళ్యాణ్ గారు. ఎన్నో ఏళ్లుగా గ్రామ కంఠాలోని భూముల్లో ఇళ్లు, దుకాణదారులకు ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. ఆయా స్థలాలకు యాజమాన్య హక్కులు కల్పించే స్వామిత్వ కార్యక్రమాన్ని గాడిలో పెడుతోంది. వైసీపీ హయాంలో నామమాత్రంగా చేసి జగన్ ఫోటోలతో ఇచ్చిన పుస్తకాల స్థానంలో ప్రభుత్వ చిహ్నంతో కొత్త కార్డులు అందుబాటులోకి రానున్నాయి. గ్రామ సభల్లో వరల్డ్ రికార్డ్. పరిపాలనలో ప్రజలను ఎంత ఎక్కువ ఇన్వాల్వ్ చేస్తే అవినీతి అంత తగ్గుతుందనేది జగమెరిగిన సత్యం. ఆ క్రమంలో మొదట అడుగుపడాల్సింది గ్రామ సభ స్థాయిలో. పథకాలు అర్హులకి రావాలన్నా, అనర్హులకి రాకూడదన్నా ప్రతి దానికి గ్రామసభ విజయవంతం అవటమే ముఖ్యం. అందుకే పవన్ కళ్యాణ్ గారు బాధ్యత తీసుకుని 13,326 గ్రామ సభలు ఒకేసారి నిర్వహించి ప్రపంచ రికార్డు సాధించారు. గ్రామ సభలు సక్రమంగా నిర్వహించడాన్ని ప్రోత్సహిస్తూ మన్రేగా వంటి కేంద్ర ప్రభుత్వ స్కీమ్స్ లో అవినీతిని నిర్మూలిస్తున్నారు మన జనసేనాని. విధానాలు, పనులు పైనుంచి కింద కాకుండా, పనులు టాప్ డౌన్ అప్రోచ్ లో కాకుండా గ్రాస్ రూట్ టు టాప్ వెళ్లేలా అధికారం మొదలైంది. ఇది ఒక నిరంతర సుదీర్ఘ ప్రయాణం.